ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి ఎంతో సపోర్ట్ చేశారని నిర్మాత దిల్ రాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాయం అడగడానికి భయపడాల్సి వచ్చేదని చెప్పారు. పవన్ వచ్చిన తర్వాత నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ కి పక్కింటికి వెళ్ళొచ్చినట్లు వెళ్ళొస్తున్నారని తెలిపారు. ఓ అప్లికేషన్ లేదా ఫోన్ లో మాట్లాడితే టికెట్ ధరలు పెరిగిపోతున్నాయన్నారు. అంతేకాని ప్రొడ్యూసర్లు కలిసి యూనిటీగా ప్రభుత్వాన్ని కలవాలనే ఆలోచన చేయట్లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరు చేయలేరని నిర్మాత దిల్ రాజు అన్నారు. థియేటర్ల మూసివేత అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాంగ్ కమ్యూనికేషన్ వెళ్ళింది. అందుకే మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఆయన నాకు ఫోన్ చేసి మూసివేత లేదని చెప్పారు. జూన్ లో పవన్ సహా పలువురు సినిమాలున్నాయి. పరిశ్రమ మేలు కోసం పవన్ ఎంతో చేశారు. వ్యక్తిగతంగా తప్పితే ఛాంబర్ ద్వారా ప్రభుత్వాన్ని కలవాలని ఎవరూ ఆలోచించలేదని తెలిపారు. జూన్ 1 నుంచే థియేటర్ల బంద్ అంటూ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని దిల్ రాజు అన్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల సమావేశం వల్లే ఈ టాపిక్ మొదలైంది. ఇది ఆ జిల్లా విషయం మాత్రమే. రెంట్ లేదా పర్సెంటేజ్ పద్ధతిలో ఆడే ఉంది. మూవీ రిలీజ్ అయిన తొలి వారం రెంట్, రెండో వారం పర్సెంటేజ్ ఇస్తున్నాం. అయినా వాళ్లకు ఎందుకు నష్టం వస్తుందో ఆరా తీశామని దిల్ రాజు తెలిపారు. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తొలి రోజే పైరసీ బయటికి వచ్చిందని ఆ సినిమా నిర్మాత దిల్ రాజు తెలిపారు. అయితే నిర్మాతే కావాలని పైరసీ చేసి ఉంటాడని ఓ మాజీ ప్రొడ్యూసర్ అన్నారని, నీచం అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిర్మాతగా నా సినిమాను నేను కాపాడుకుంటా కానీ పైరసీ చేస్తానా అని రాజు ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న 370 థియేటర్లలో 30 మాత్రమే తనకు సంబంధించినవని చెప్పారు.